మేము వస్తున్నామంటేనే మాధవరం కృష్ణారావు గారు జేసీపీలు పట్టుకొని అక్కడికి పోయినరు. యాక్చువల్లీ HMDWS లో మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఆల్రెడీ ఆ వర్క్ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయింది HMDWS నుంచి. ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్ మీద పోయినరు. ఏదో వీళ్ళు వస్తున్నారని పోయినరని, లేకపోతే బ్లూ షీట్ కనపడంగానే వ్యక్తిత్వం అని. ఆయన ఎంత అభివృద్ధి చేసిండ్రు కాన్ఫరెన్స్ లో 3 సార్లు కలిసి. ఒక్కసారి కాన్ఫరెన్స్ లో ఏ గుడికి పోయినా బడికి పోయినా అభివృద్ధి అంటే ఏంటంటే మొదపడకల ఆసుపత్రి తీసుకురావడం అభివృద్ధి అనిపించదా? మొదపడకల ఆసుపత్రి అనేటువంటి తీసుకురావాలా మహిళలకు ప్రసూతి కోసం అనేటువంటి మర్చిపోయిల్లా? మరి ఇంత పెద్ద కాన్స్టిట్యూన్సీ లో ఇంత పెద్ద జిల్లాలో ఒక 100 పడకల ఆసుపత్రి తీసుకురాలేకపోయినా? ప్రసూతి మరణాలు ఎందుకు జరుగుతున్నాయన్నా మీ జిల్లాలో? మీ కాన్స్టిట్యూన్సీ ప్రసూతి మరణాలు ఎందుకు జరుగుతున్నాయన్నా? ప్రతి ఒక్కటి బోర్డు ప్రజల జీవితం వర్ణాఢ్యంగా ఉంటది సార్. వాస్తవంగా ఇందిరానగర్ లో కృష్ణారావు గారు హెల్ప్ చేయకపోతే ప్రజల ఓకే. సతీష్ రావు గారు టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాడు. శ్రీకాంత్ గారు ఇప్పుడు యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అని చెప్పడం కావచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీలో సరే ఓకే, బీఆర్ఎస్ పార్టీలో టీడీపీకి రాజీనామా చేసే కేసీఆర్ సొంతగా పార్టీ పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో మరి కవిత చేసిన కామెంట్స్ అంటే ఆమె కూర్చున్న కొమ్మను నరుకుంది ఇన్ని రోజులు, మరి నీడనిచ్చిన చెట్టును నరికే ప్రయత్నం చేస్తుంది. మరి తెలంగాణలో 14 ఏళ్ళు ఉద్యమం చేసిన కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ముఖ్యమంత్రి సైన్యం వీళ్ళంతా ఎమ్మెల్యేలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు, మాధవరం కృష్ణారావు కావచ్చు, తర్వాత కూకట్పల్లి సంబంధించిన అంశంలో కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ ఆమె వాళ్ళను బీటీ ప్యాచ్ అని కామెంట్ చేయడము, ఆమె ఆ కామెంట్స్ను ఎట్లా సమర్థించుకుంటారు? సో ఆమె అంటే ఇంకా కేసీఆర్ను కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈరోజు అయితే ఇక ఆమె మరొకసారి మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఉద్యమంలో వసూలు చేశారని చెప్పడం కావచ్చు. సో ఆమె ఏం చెప్పదలుచుకున్నారు సొసైటీకి, మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక దెబ్బ మా పైన కొడతాం, మేము 10 దెబ్బలు కొడతానికి సిద్ధపడి ఉంటాం. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, మేము మమ్మల్ని షాపింగ్ మాల్ పట్టుకొని పోయిలు, బంగారం దుకాణాలు పట్టుకొని పోయిలు, మీరు ఏదో వదిలి అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఆ నాయకత్వాన్ని ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి అపవాదాలు, వాళ్ళు చేసినటువంటి దోపిడీలు వాటన్నిటిని కూడా మేము ప్రస్తావిస్తాం. అది చర్యకు ప్రతి చర్య అనేటువంటి ఖచ్చితంగా ఉంటది. నేనేమంటున్నా అని చెప్పి అన్న చెప్తూ మాధవరం కృష్ణారావు గారు గొప్పగా అభివృద్ధి చేసిండు అని అంటున్నారు. నేనేమంటున్నా, ఈ 15 ఏళ్ల పీరియడ్ లో అంటే దాదాపు 3 దఫాలుగా ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీరు 100 పడకల ఆసుపత్రిని మీ జిల్లా కింద తీసుకురాలేదు. ఒక ప్రభుత్వ పాఠశాల అనేటువంటిది ఒక ప్రైవేట్ సంబంధించినటువంటి వాటర్ షెడ్ లో ఎందుకు నడుస్తా ఉన్నది? మురికి కాలువలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉన్నదని చెప్పేసి ప్రజా సమస్యలను ఎకరువు పెట్టింది తప్పితే కవిత గారు వ్యక్తిగత విమర్శలు పోలే. తర్వాత బీటీ బ్యాచ్ అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు కూడా ఈ జనం బాటలో వినతి పత్రాలు ఇచ్చిండు. మాధవరం కృష్ణారావు గారు మా భూమిని కబ్జా చేసిందని చెప్పేసి. నేనేమంటున్నానా, ఏదైతే ఇల్ట్ పాలసీ కింద ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ సాయం మొదలు పెట్టింది, ఈ రోజు కవితక్క గారు కూడా ఇలా స్పష్టంగా చెప్పిండు. ఆ రోజు కిటికీలు తెస్తే ఈ రోజు రహదారి వేసుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. దానిపైన ఇల్ట్ పాలసీ ఏందన్నా, పారిశ్రామిక కారిడార్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద ORR లోపల ఉండబడేటువంటి ఎలోన్ పారిశ్రామిక కారిడార్స్ ను వాటిని నివాస యోగ్యంగా మార్చుకోవాలన్నారు. వాటిని ఇటీవల కాలంలో 2023 సంవత్సరంలో కూడా ఎలక్షన్స్ కు ముందు కూడా తర్జుమా చేసి 5 ఎకరాల భూమి, అది కూడా మాధవరం కృష్ణారావు